రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు నేరు మెసిరి కళాకారుల కారులే మరి నే కచ్చగడి వెంకర పోడు నింట రాతిరి
హలో ఏం చేసావా? బాగా నేర్పించావా? బాగా నేర్పించావా కూతురికే? ఏమదే నాలుగు గంటలు పెట్టి కొడుతుంది నన్ను. నువ్వు నేర్పించిందా? అట్లా నాలుగు ఇట్ట మడత పెట్టి ఇట్ట కొట్ట వస్తుంది. యాపిల్ ఆడుకునే దాంతో కొడుతుంది. నిన్న కొరికి నేను వచ్చి ఆయన చేస్తాయినా బాగా చేస్తాడంట. పట్టకూడదు తప్పు, కొట్టకూడదు. పెద్ద మామితో కొట్టకూడదు, తప్పు, దెబ్బ తగలది. పెద్ద మామితో కొట్టాడు. పెద్ద మామితో కొడతా, నేను యాపిల్తో కొడతా. బాబయ్య నాని కొడతా. బాబాయ్కి ఒక మాట చెప్తారా? బాబాయ్తో మాట చెప్తారా? ఇట్లా మాట చెప్తా. బాబాయ్ అంట బిస్కెట్ క్లాస్ చెప్తాడు. బుజ్జిబాబుకి ఎంత పాట పాడతావు చెప్పు. బాబాయ్ చెప్పు. బుజ్జిబాబుకి ఎంత పాట అయ్యే పాడద్దంట. పాట పాడద్దంట. ఏం చేసావా? చెప్పు చెప్పు. అయ్యి అదిగో అయ్యాను. అదిగో అటు పాడద్దంట. అయ్యి అయ్యి అటు పాడద్దంట. చిచ్చు అయ్యి అట్టంట. వింటుందా? చిచ్చు అయ్యి, జోజు అయ్యి అంట. బొజ్జు అయ్యి అని పాడద్దంట. అయ్యి అది ఒకటే చెప్తే రోజు అయ్యి, బొజ్జు అయ్యి అన్ని ఆమె చెప్తుంది. నువ్వు చెప్తున్నట్టు లాస్ట్ మడత పెట్టి ఆమె కొడుతుంది. ఊరికే కూడా కాదు. మళ్ళా గుడ్డ అంట. నాని బ్యాగియా గుడ్డ అంటే బ్యాగ్ కాదంట, గుడ్డ అంట. వాకిట్లు ఆడుతా ఉంది. వాళ్ళ అమ్మ స్థానానికి వెళ్తే సరేలే. ఇందాక శ్రావణ చేస్తే మాట్లాడింది అమ్మాయి. పాప నిద్రపోతుంది. నేను కూడా చూసా. నువ్వు మామూలుగా రెండుకి వచ్చా. తినేదానికి ఏదో ఒకటి చేయని చెప్తానే ఉండా. ఇందాటి నుంచి ఇంటే కదా నువ్వా యాడినిపిస్తుందా? సరే చేస్తా. అన్నం పప్పులుసు అన్నమే కదా, ఇంకేం చేసేదా? తినేదానికంటే పప్పులుసు, దొండకాయ తాలింపు. నువ్వు ఒక ఆయన వస్తే కావాలంటే కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తాలే. ఎంత వస్తావా? వచ్చేస్తా త్వరగానే. 10 కల్లా వస్తా. సరేలే, ఎంతసేపు వండుతాలే. ఇంకా మా అన్నం వంటది. అదేలే 2కి వస్తాయో మామూలుగా అనుకుంటుందా. ఈరోజు త్వరగా ఎక్కేసా. సరేలే, ఎక్కేసా. కారు ఆడు వదిలేసి ఎక్కేసా రైలు. కార్లో మర్చిపోయిందా కారు సంగతి? కార్లో ఎవరు వచ్చినా నువ్వేనంట. ఎవరికి వచ్చినా బాబాయ్. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేది మళ్ళా లేట్ గా అర్థమైనట్టుంది. ఎవరన్నా వచ్చినా అన్నం లేదండి, ఎవరు వచ్చినా బాబయ్య అంటుంది. ఎప్పుడు బాబుయ్య కొరకు కొట్టేది ఎవరు నేర్పించారు? కొట్టేదిందా మీరు ఎంత పడుతుందో? కొనుక్కుంటురా చేయకూడదంట. ఏం నోట్లో పెట్టుకుని కొంచెం నవ్వుకుంటుంది. బాబాయ్తో మాట్లాడు. బాబాయ్కి బిట్టపాచాకి చెప్పు. బాబాయ్కి బిట్టపాచాకి ఏం కావాలి ఇప్పుడు? బాబయ్య సరేలే చిరు, కార్లో వచ్చేస్తాను. సరే వచ్చేది. కోడిగుడ్డు ఏమన్నా తినేసానా? కోడిగుడ్డు కూడా అప్పుడు వచ్చినాక ఏదో లేదంతసేపు వస్తాం. సరే, ఆమ్లెట్ వేసానా? ఉడకబెట్టమంటే ఉడకబెడతాను. ఏదో ఒకసారి. సరేలే, రాలే. పచ్చడి ఉంది. ఉడకబెట్టి మసాలా వేస్తాను అలాగే.
చెప్పేదా చాలు చాలు ఏముందా బటర్ మిల్క్ కూడా ఉన్నాయండి నీకు చెప్తుంది ఇది బటర్ మిల్క్ ఉంది బబ్బుల్స్ పచ్చడి ఉందా నిన్ననే నా బటర్ మిల్క్ ఉంది ఇదో రాబాబాయ్ గుట్ట పూచాకి తే బాబాయ్ ఐస్ క్రీమ్ కూడానా ఏదైనా చేతికిస్తేగా తింది కదా కోడిగుడ్డు సాయంత్రం చేసి శుభ్రంగా తినేసి ఈ రోజు అంటే ఇన్ని రోజులు గ్రేట్ అంట వాళ్ళ అమ్మ గిన్నెస్ బుక్ ఎక్కియాలంట ఆకలేసి ఉంటది రేపు నువ్వు వస్తే అదే వదిన పాప రేపు సాయంత్రం పాపని చూసేసి వద్దాము అంటున్నారు బాగాలేదు కదా అదే 3 గంటలకు అట్ట పోదాంలే పొద్దున్నే పోతే వాళ్ళకి ఇబ్బంది కదా హలో అలాగేమా అదే 3 గంటలకు దాని పోతే పాప వాళ్ళ దగ్గర పోయి లేచేస్తుంది అప్పుడు పోదాం ఫోన్ చేసి చెప్పింది ఆ అమ్మాయి కూడా భవ్య ఇట్లా అని ఎక్కబాబు విద్యకు పవిత్ర చెప్తే సరేలే అమ్మాయి అన్న శుభవార్తలే అమ్మాయి సంతోషం నెల చెప్పింది హలో వింటున్నామా సరేలే సరిగ్గా వినపడుతున్నట్లేదు మిద్దెకి సరే మాట సరే వచ్చి నేను ఎక్కలేదా నేను ఎక్కలేదు వాడా అందరా